హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది 111 వీడియో, 111th వీడియో ఇది. ఈ వీడియోలో కూడా మనం ఈ పాస్ట్ టెన్స్లోనే పాస్ట్ సింపుల్లో యూజ్ టు అనేటువంటి ఒక పదాన్ని ఎలా వాడాలి. ఎందుకంటే ఇది మామూలుగా మనం మాట్లాడేటప్పుడు చాలా వరకు ఇంగ్లీష్లో వస్తుంది, స్పోకెన్ ఇంగ్లీష్లో ఎవరితో మాట్లాడాలనుకున్నప్పుడు మీరు కూడా వినుండొచ్చు. అందుకనే యూజ్ టు అనేటువంటి ఒక ఈ పదం పైన మనం ఈరోజు వాక్యాలు నేర్చుకుందాం, ఎలా మాట్లాడాలి ఇంగ్లీష్లో అనేది. ఈ యూజ్ టుతో గురించి ఇక్కడ రాశాను చూడండి. పాస్ట్లో జరుగుతూ ఉండి ఇప్పుడు జరిగినటువంటి ఒక పనులను తెలియజేయడానికి, మళ్ళీ పాస్ట్లో రెగ్యులర్గా, గతంలో రెగ్యులర్గా రిపీటెడ్గా జరుగుతున్న యాక్షన్ పనులను గురించి తెలియజేయడానికి ఎలా చెప్పాలి ఇంగ్లీష్లోనే నేర్చుకుందాము. తర్వాత పాస్ట్లో ఉండే అలవాట్లు కూడా చెప్పాలనుకోండి, అప్పుడు యూజ్ టుతో మాత్రమే చెప్పాలి మనం. ఓకే, అది మామూలు రూల్ అనమాట. అందుకని మనం ఈ యొక్క వీడియోను పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేద్దాము. ఓకే, అయితే ఇది ఇక్కడ చూడండి, ఫస్ట్ సెంటెన్స్ స్టార్టింగ్ నుండి ఎప్పుడు కూడా యూజ్ టుతో పాటు వర్బ్ యొక్క మొదటి ఫామ్ వాడతాం మనం. వర్బ్ మొదటి ఫామ్ చూడండి. ఐ యూజ్ టు ప్లే వాలీబాల్ వెన్ ఐ వాజ్ ఇన్ 7th క్లాస్. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు వాలీబాల్ ఆడేవాడిని లేదా ఆడేదాన్ని. అంటే ఇదేంటి, ఇక్కడ వర్బ్ ఫస్ట్ ఫామ్ చూడండి, యూజ్ టు తర్వాత ప్లే, అప్పుడు జరుగుతూ ఉండేది ఆ పని. సెకండ్ వాక్యం వచ్చేసి ఇక్కడ రాశాను, నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు వాలీబాల్ ఆడేవాడిని లేదా ఆడేదాన్ని. కానీ ఇప్పుడు ఆడడం లేదు, గతంలో అప్పుడు జరుగుతుంది పాస్ట్లో. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వూ యూజ్ టు గో టు కాలేజ్ రెగ్యులర్లీ టిల్ November 2025. మీ November 2025 వరకు కాలేజ్కు రెగ్యులర్గా వెళ్తూ ఉండే వాళ్ళము. నెక్స్ట్ మూడో వాక్యం వచ్చేసి యూ యూజ్ టు డ్రింక్ టీ బట్ యూ డ్రింక్ కాఫీ నౌ. మీరు ఇంతకుముందు టీ తాగుతుండేవాళ్ళు, బట్ యూ డ్రింక్ కాఫీ నౌ, ఇప్పుడు మీరు కాఫీ తాగుతున్నారు. అది మూడో వాక్యం. నాలుగో వాక్యం వచ్చేసి హీ యూజ్ టు టీచ్ మీ ఇంగ్లీష్ వెన్ ఐ వాజ్ ఇన్ డిగ్రీ. నేను డిగ్రీలో ఉన్నప్పుడు అతను నాకు ఇంగ్లీష్ టీచ్ చేస్తూ ఉండేవాడు, ఇంగ్లీష్ బోధిస్తూ ఉండేవాడు. ఓకే, అది ఐదో వాక్యం. ఆరో వాక్యం వచ్చేసి దే యూజ్ టు మేక్ యూట్యూబ్ వీడియోస్ వెన్ దేవర్ ఇన్ అమెరికా. వాళ్ళు అమెరికాలో ఉన్నప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే, ఇవి 6 వాక్యాలు యూజ్ టు పైన. బాగా జస్ట్ క్లీన్గా అబ్జర్వ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే నేను క్లియర్ చేస్తాను. ఇక్కడ యూజ్ టు మీద హోంవర్క్ కూడా కొన్ని పదాలు ఇచ్చాను. ఆ పదాలతో మీరు హోంవర్క్ ప్రకారం ఓన్ వాక్యాలు చేయండి ఒక్కొక్క పదానికి. ఆ పదాలు ఏంటి, 5 వర్బ్స్ ఇచ్చాను. బైతో ఒకటి, కాల్ సెకండ్ది, మూడోది వచ్చేసి ఈట్ అనే వర్బ్, నాలుగోది మీట్ అనే వర్బ్, ఐదోది స్పీక్. ఈ 5 పదాలతో మీరు ఓన్ వాక్యాలను యూజ్ టు ఉపయోగించి వర్బ్ మొదటి ఫామ్లో వాక్యాలు తెలియజేయండి. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. యూజ్ టు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ, అండ్ ద డెఫినేషన్ ఆఫ్ యూజ్ టు ఇన్ ఇంగ్లీష్ ఈజ్ దట్ ఇట్ ఎక్స్ప్రెసెస్ that the habitual actions that were going on in the past but they are not going on right now. Okay, so we have to use this use to whenever we speak to anybody else. Whenever you wish to tell past actions or past habits, past repeated actions, past regular actions, you have to express that particular sentence only with use to plus verb first form. ఏదైనా వర్బ్ ఫస్ట్ ఫామ్, ఏ పని ఉంటే ఆ పని ఇంగ్లీష్లో వర్బ్ మొదటి ఫామ్ వాడాలి. ఓకే, మీరు ఇలా అర్థమైంది అనుకుంటాను మీకు. యూజ్ టుతో కంప్లీట్గా ఈ క్లాస్ ఈ వీడియోలో మొత్తం మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. 6 వాక్యాలు ఇచ్చాను మీకు. కనుక ఇది యూజ్ టుతో ఎప్పుడు వర్బ్ ఫస్ట్ ఫామ్ వాడాలి, అవి కూడా వాక్యాల్లో ఉన్నాయి. ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీ గనక ఇందులో ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్.